జేఏసీ శాఖ పిలుపు మేరకు ఈరోజు అన్ని బీసీ కుల సంఘాలు ధర్నాకు దిగడంతో ఈరోజు అన్ని కులాల వాళ్ళు వచ్చి బీసీ సంఘాలకు అందరూ ఒక నిమిషం పిలుపు మేరకు ధర్నాకు వచ్చినటువంటి వివిధ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అన్న ఇప్పటిదాకా అందరు చెప్పారు, అంత లోతుగా చెప్పారు, అందరికీ అర్థమైంది. అయితే దీనికి కొన్ని ప్రత్యక్ష కార్యాచరణ అవసరం, కొన్ని పరోక్ష కార్యాచరణ అవసరం. ప్రత్యక్షంగా బీసీ నాయకులు అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, వాళ్ళ నాయకుల మీద ఒత్తిడి తేవడం. రెండవది పరోక్ష కార్యాచరణ అంటే గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో ఒక జేసీ ఏర్పాటు చేసి దానికి ఏదో ఒక రకమైనటువంటి కార్యాచరణ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇంతకుముందు అన్ని మన ఊర్లో బీసీ వచ్చిండే, ఇప్పుడు జనరల్ వస్తుంది అనుకోండి. జనరల్ వచ్చినప్పుడు ఏం చేయాలి? జనరల్ అంటే స్పెషల్గా రెడ్డి కానీ అర్థం కాదు. అక్కడ జనరల్లో ఎవరు నిలబడతాడు, నిలబడ్డప్పుడు ఎవడు బీసీ క్యాండిడేట్ అనేసి చేసి తీర్మానం చేసి మా బీసీ నుంచి నిలబడుతున్నాడు, మా బీసీ రిజర్వేషన్ నుంచి పోరాటం చేయడానికి పంపిస్తున్నాం అనేసి పార్టీలు అతీతంగా అంత నిలబడితే ఆ నిజమైన బీసీ. లేదు అది ఓనే మా పార్టీ మాది, మా పార్టీ అధిష్టానం ఇట్లా చెప్పింది అనుకోండి, మా పోరాటంలో ఫలితం లేదు అనేసి నేను తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.